వచ్చాయి, మన నిధులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. వాళ్ళకి అర్థం కావు కానీ భరత్ వాళ్ళకి అర్థం కావు అవి. అర్థమైన మెడికల్ కాలేజ్ లో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినావు? ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినావు, యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినావు. ప్రైవేటైజేషన్ చేసుకుంటా ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ ను వ్యాపారంగా మారుస్తారా మీరు? ఒక్క నిమిషం ఇక్కడ చేసిన మాట్లాడిస్తే మీకు కోపం వస్తుంది. మీరు అన్నదాన్ని మీరు అంటే మీరు ఒక్కసారి మేము అవకాశం ఇవ్వాలి. ఇంకా భరత్ గారు విజయరామారావు గారు, విప్రకాష్ గారు, కేకే మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడతా. ఇంతవరకు మీరు మాట్లాడలేదు. మీరు ఫస్ట్ మీరే సగం విషయం కక్కినావు కదా, ఇంకేం మిగిలింది నీ దగ్గర? విషయం ఏముంది? విషయం కక్కినా మీరు కేసీఆర్ కుటుంబం ఇవ్వాలా? మీరు మాట్లాడేటప్పుడు మీరు చక్కగా మాట్లాడితే నేను కూడా అదే మాదిరిగా మాట్లాడతా. సరే కాసేపు బాగు, నేను మాట్లాడినాక నేను ఎందుకు మాట్లాడాలి? మీరెందుకు మాట్లాడాలి? మీరు చెప్పిన చెప్పాలి కదా, మీరు చెప్పిన మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నా సమాధానం. ఇప్పుడు ఇద్దరు కలిసి చెప్పిన పార్టీలో నేను అనుకుంటూనే ఆ కాదు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సమాధానం చెప్పిన మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం భరత్ గారు విప్రకాష్ గారు ఒక 2 నిమిషాలు మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు జవాబు చెప్తారు కానీ, ఓకేనా? మళ్ళీ చెప్పడానికి ఏముండదు. నేను మాట్లాడినాక నేను అదే విషయం అంటున్నా. మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను చెప్పినాక వాళ్ళిద్దరు మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి దగ్గర మా యొక్క స్వలాభం కొరకు దేని కొరకు మేము పనిచేయాలి తెలుసా? నేను చెప్తాను, నేను చెప్పాలి నీ గురించి. నీ గురించి నేను చెప్పాలి, నేను చెప్పాలి, నువ్వు కాదు చెప్పేది. నేను చెప్పాలి. భరత్ గారు చెప్పండి ప్రకాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇటు ఈ గ్లాసులో సగం నీళ్లున్నాయి. నేనేమో నీళ్ళని చూస్తున్నా సగం అయినా ఉన్నాయని, వాళ్ళేమో ఖాళీ చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం చెప్తాను కదా, నన్ను చెప్పని గ్లాసులు చూపెట్టి కథలు చెప్తే చెప్పని నేను చెప్పని